ఓకే. సో, దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. తను ఏ కార్యాలు చేయబోతాడో, ఎలా చేస్తాడో, అవన్నీ కూడా బైబిల్‌లో నుంచి ఆయన చేసిన అద్భుతాలు, సూచన క్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, విడుదలు మనందరికి కూడా కళ్ళకు గట్టినట్టు చూపిస్తాడు. సో, ఆయనకున్న పేరే అద్భుతకరుడని ఆయనకు పేరు, ఆశ్చర్యకరుడని ఆయనకు పేరు, స్వస్థతపరచు యెహోవా అని పేరు, విడుదల కలిగించే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు, సూచక క్రియలు చేసే దేవుడు. ఆయనకు చాలా ఇష్టమండి. మన దేవుడికి అద్భుతాలు చేయడం అంటే చాలా ఇష్టం. ఆశ్చర్యమైన కార్యాలు చేయాలంటే చాలా ఇష్టం. చాలా అంటే చాలా ఇష్టం ఆయనకు. మనం గూడా ఆశ కలిగి ఉండాలి. అయ్యా! ఈరోజు నా జీవితంలో ఏమైనా అద్భుతాలు చేయండి. ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. దేవుడిని మనం ఇన్వాల్వ్ చేపియాలండి. అన్ని విషయాలలో దేవుడిని ఇన్వాల్వ్ చేపియాలి. మన ఫైనాన్సెస్‌లో, మన ఉద్యోగంలో, మన యొక్క కుటుంబంలో సమస్తాన్ని దేవుడినే ఇన్వాల్వ్ చేపియాలి. కానీ చాలామంది వాళ్ళే ఓన్‌గా హ్యాండిల్ చేస్తుంటా అంటారు. ఓన్‌గా హ్యాండిల్ చేయొద్దండి ఎప్పుడైనా గూడా. దేవుడిని ఇన్వాల్వ్ చేపియాలి. దేవుడితో మాట్లాడి ఆయనకు కంప్లీట్‌గా సబ్మిట్ చేసి, ఇది నీ చేతిలో పెడుతున్నాను ప్రభువా! నాకు అద్భుతం చేయండి. ఆశ్చర్యమైన కార్యాన్ని చేయండి. నా శరీరాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా! నాకు స్వస్థతను దయచేయండి. నా కుటుంబాన్ని నీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభువా! విడుదలను దయచేయండి. అని మనం దేవుడిని అన్ని విషయాలలో ఇన్వాల్వ్ చేపియాలండి. ప్రతి విషయంలో ఆయనని ఇన్వాల్వ్ చేపియాలి. అప్పుడు నువ్వు అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు అంటే జస్ట్ సరెండర్ ఎవ్రీథింగ్ టు గాడ్. 100% సరెండరింగ్ ఉండాలి దేవుడికి. చాలా మంది ఓన్‌గా హ్యాండిల్ చేస్తామని, ఓన్‌గా డీల్ చేస్తుంటా అంటారు. అలా చేయొద్దండి. దేవుడు మనకు పెద్ద దిక్కు ఒకరున్నారు కదా! ఆయనకు చెప్పుకోవాలి ప్రతి సమస్య గూడా. అద్భుతాలు చేయమని అడగాలి. ఆయనకు తెలవంది ఏమీ లేదు. అన్నీ తెలుసు. అయ్యా! యూ నో మై ప్రాఫిట్, యూ నో మై లాస్, యూ నో మై ఇన్‌కమ్, యూ నో మై expenditures, you know my good, you know my bad, you know my positive, you know my negative, you know everything. No need to explain anything to you, my lord, but just I'm submitting all my issues, I'm submitting all my worries, I'm submitting all my troubles, I'm submitting all my family members to your hand. Take under your control and handle them, and do the unbelievable miracle signs and wonders, healings and deliverances. ఇలా ప్రేర్ చేయాలి. చేసినప్పుడు గాడ్ విల్ టేక్ ఎవ్రీ యాక్సెస్. సో యూ నీడ్ టు గివ్ యాక్సెస్ టు గాడ్ ఆన్ యువర్ లైఫ్. చూద్దాము. యోహాను సువార్త 4వ అధ్యాయము 48వ వచనంలో, యేసు సూచక క్రియలను, మహత్కార్యాలను చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. అందుకే అండి ఈ దేవుడిని నమ్మాలంటే అద్భుతాలు చేస్తేనే నమ్ముతారండి. ఎవరు కూడా దగ్గరికి రాలేరు ఈ దేవుడి అద్భుతాలు. అందుకే ఈ దేవుడు ఇప్పుడు ఈ దేవుడిని నమ్ముకున్న వాళ్ళందరి జీవితాలలో గొప్ప అద్భుతాలు చేశారు. ఇక భూలోకంలో ఇక ఎవరు చేయలేని అద్భుతము, ఇక ఎవరి వల్ల కాని అద్భుతము ఈ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అద్భుతం చేసి అందరిని కూడా తన వైపుకు ఆకర్షించుకున్నాడు. సో సూచక క్రియలు, మహత్కార్యాలు మన దేవుడు సూచక్రియలు, మహత్కార్యాలు ఎందుకు చేస్తున్నాడంటే ఆయనను ఆకర్షించుకోవడానికి, ఆయన మీద నమ్మకం పెరగడానికి, మనందరం ఇంకా విశ్వాసంలో నిలకడగా ఉండడానికి. అవునండి, యేసుప్రభువుని నమ్మాలంటే చాలా సూచక క్రియలు, మహత్కార్యాలు చూడకుంటే ఎవ్వరు మారరండి. దేవుడి దగ్గరికి ఎవ్వరు రారు. అన్యజనులైనా, స్వజనులైనా ఎన్నో అద్భుతాలు చూస్తే గాని, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తే గాని మనము దేవుని నమ్మలేము. అది దేవుడే అంటున్నాడు, నేను ఎన్నో అద్భుతాలు చేస్తే గాని, ఎన్నో సూచన క్రియలు, మహత్కార్యాలు చేయకుంటే మీరు ఎంత మాత్రము నన్ను నమ్మరని అతనితో చెప్పాను. సో దేవుడు కావాలనే మనల్ని విశ్వాసంలో నిలకడగా ఉంచడానికి, మనము ఇంకా నమ్మకంలో ఎదగడానికి దేవుడు మనందరి జీవితాల్లో కూడా అద్భుతాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు, చేస్తూనే ఉంటాడు. సో మిరాకిల్ వర్కర్. సో మన బిహైండ్ ద స్క్రీన్ ఆయన వర్క్ చేస్తూనే ఉంటాడు. సో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి ఇంకా ఆయన మన జీవితంలో చేయాల్సింది. ఇప్పటి వరకు ఎన్నో చేశాడండి. మనందరము అవన్నీ రాసుకుంటే కూడా చాలా బుక్కులు అవుతాయి. ఊహ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుండి చిన్న చిన్న అద్భుతాలు కూడా రాసుకుంటే చాలా బుక్కులు నిండిపోతాయి మనందరి జీవితాల్లో. కానీ ఈరోజు ఒక భూలోకం మొత్తంలో 24 గంటలలో కొన్ని లక్షల అద్భుతాలు చేస్తాడండి. లక్షల మందిని స్వస్థతపరుస్తాడు. కొన్ని వేల మందికి గర్భఫలాలు వస్తాయి. ఈరోజు దేవుడు కొన్ని కోట్ల జీవరాశులకు పెంచి పోషిస్తాడు. ఆహారం ఇచ్చి పెంచి పోషిస్తాడు. అందులో మనతో సహా
అందుకే సూచన క్రియలు, మహత్కార్యాలు చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పాను. మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. సో సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి సువార్త. సో సువార్త కూడా ఒక అద్భుతం అండి. గాడ్స్ వర్డ్ కూడా ఒక అద్భుతము ఎప్పుడైనా కూడా. ఇది నార్మల్ బుక్ కాదు బైబిల్. ఇది అద్భుతాల బుక్కు, ప్రవచనాల బుక్కు, స్వస్థతల బుక్కు, సూచక క్రియల పుస్తకము, గ్రంథము ఈ యొక్క హోలీ బైబిల్. కాబట్టి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏవనగా నా నామమును దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు. చూచారండి. సో దేవుని నువ్వు నమ్మితే నువ్వు కూడా అద్భుతాలు చేయొచ్చు. నీ ద్వారా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. మన జీవితంలో చేసి మన ద్వారా కూడా అనేక మంది అద్భుతాలు చేస్తాడు. సో ఈ సూచన క్రియలు కనబడును. ఏవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, కొత్త భాషలు, అన్య భాషలు మాట్లాడుదురు. అన్య భాషలు కూడా ఒక అద్భుతం అండి. ఆ లాంగ్వేజ్ ఎక్కడ కూడా దొరకదు. ప్రేయర్ ఇన్ టంగ్స్ లో మాట్లాడడం, అది కూడా ఒక అద్భుతం అండి. అది ఎక్కడ భూలోకంలో ఏ పుస్తకంలో రాసి ఉండదు, ఎవరి దగ్గర ఉండదు, ఎవరి దగ్గర ట్రైనింగ్ తీసుకునేది కూడా కాదు. అన్య భాషలు మాట్లాడడం అది బై డిఫాల్ట్ ఆత్మ ఆత్మ భాష. అది పరలోకం నుంచి దిగి వస్తుంటది. సో దయ్యాలను వెళ్ళగొట్టడము, అది కూడా ఒక వరము, అది కూడా ఒక అద్భుతము. సూచక క్రియలు, ఇవన్నీ కూడా మనము దేవుణ్ణి నమ్మిన వాళ్ళకు చేస్తాడు. దేవుడు మన ద్వారా కూడా అద్భుతాలు, దైవజనుల ద్వారా కూడా అద్భుతాలు చేస్తాడు. పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పాను. చూసారండి, ఇప్పుడు చాలా మంది దైవజనులు రోగుల మీద చేయి వేయగానే స్వస్థత నొందుకుంటారు. రోగుల మీద చేయి వేయగానే విడుదల పొందుకుంటారు. ఆరోగ్యం వస్తుంటది. వాళ్ళకున్న సమస్త బాధల నుంచి విడుదల పొందుకుంటారు. చూసారు, అద్భుతాలు దేవుడు ఆయన నమ్మిన ప్రజల జీవితంలో చేస్తాడు. ఆయన నమ్ముకున్న ప్రజల ద్వారా కూడా చేస్తున్నాడు అద్భుతాలు, స్వస్థతలు చేస్తున్నాడు. సో చేతులుంచినప్పుడు, మనం వెళ్ళి ఇతరుల మీద చేతులుంచినప్పుడు కూడా స్వస్థత నొందుతారని వారితో చెప్పాను. సో మరణకరమైనది తాగినది అది వారికి హాని చేయదు. సో నమ్మాలి. ఫస్ట్ దేవుడి యొక్క అద్భుతాలు నమ్మాలి, ఆశ్చర్యమైన కార్యాలు నమ్మాలి, అద్భుతాలు చేస్తాడని నమ్మాలి, అండ్ ఎక్స్పెక్ట్ చేయాలి. మనం కూడా ఎక్స్పెక్ట్ చేయాలండి. ఎక్స్పెక్ట్ చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ అద్భుతాలు చేస్తాడు. ఆశ కలిగి ఉండాలంటాను కదా. ప్రతి విషయంలో ఆశ కలిగి ఉండాలి. సో అందుకే దేవుడు ఈ రోజు నీ జీవితంలో ఏం అద్భుతం చేస్తాడో అని ఎక్స్పెక్ట్ చేయండి. తప్పకుండా దేవుడు అద్భుతాలు చేస్తాడు. అన్ని విషయాలలో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు. లిమిటేషన్ లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మన దేవుడికి ఇది సాధ్యము, ఇది అసాధ్యం అనేది లేనే లేదు. సమస్తము సాధ్యము. నీకు ఉద్యోగమా, దేవుడికి ఇచ్చే కెపాసిటీ ఉంది. వీసానా, దేవుడికి ఇచ్చే కెపాసిటీ ఉంది. అలాగే రోగం స్వస్థత పడడమా, దేవుడికి ఇచ్చే కెపాసిటీ ఉంది. ఆయన చేయమని అడగండి. దేవుడిని ఇన్వాల్వ్ చేపించండి. నీ ఫైనాన్సెస్ లో, మీ హెల్త్ విషయాలలో, మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో ఇన్వాల్వ్ చేపించండి. జోక్యం చేసుకో ప్రభు అని అడగండి. మీ చేతికి అప్పగిస్తున్నాను ప్రభు, నువ్వు నా తండ్రివి, మీరే దానిని హ్యాండిల్ చేయండి అని అడగండి. తప్పకుండా హ్యాండిల్ చేస్తాడు. ఆయన వెయిటింగ్, మనందరి కోసం వెయిట్ చేస్తాడు. మనం ఎప్పుడెప్పుడు ఆయనకు యాక్సెస్ ఇద్దామా అని. కానీ మనమే ఓన్ గా హ్యాండిల్ చేస్తుంటా అంటాం. అట్లా హ్యాండిల్ చేయదు. సబ్మిట్ టు గాడ్, సరెండర్ టు గాడ్. ఇలాగూ ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుడు కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. చూసారండి, ఇలా లాస్ట్ మాట దేవుడు ఆయనతో శిష్యులతో మాట్లాడి పరలోకంకి ఇలాగే ఆరోహణం అయిపోయి ఇప్పుడు దేవుడి కుడిపార్శ్వమున ఆసీనుడయ్యాను. సో కుడిపార్శ్వమున కూర్చున్నాడు పరలోకంలో. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. సో వాక్యంలో కూడా అద్భుతం, నేను చెప్తున్నా కదా, వాక్యంలో చాలా అద్భుతం ఉందండి. వాక్యం వింటున్నప్పుడు మనకు శక్తి పెరుగుతుంది, బలం పెరుగుతుంది, ధైర్యం పెరుగుతుంది, ఓదార్పునిస్తుంది. మనందరం కూడా ఇంకా మార్గాలను సరళం చేసుకోవచ్చు. హృదయాన్ని మార్చేస్తుంది వాక్యము. వాక్యంలో కూడా చాలా సూచక క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదలను ఇంక్లూడ్ చేసి పెట్టాడు. శక్తినిచ్చాడు. దేవుడు వాక్యానికి చాలా శక్తినిచ్చాడండి. అందుకే వాక్యం వినడానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యం చదవడానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దు. వాక్యానుసారంగా బ్రతకడానికి ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఈ వాక్యంలో దేవుడు ఇమిడించాడు, ఆ శక్తిని పెట్టేశాడు, ఆ శక్తిని రిలీజ్ చేశాడు. అందుకే చాలా మంది వాక్యము బోధిస్తుండగానే, అపోస్తులు బోధిస్తుండగానే వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగిపోయాడు. వాళ్ళందరూ వింటున్న వాళ్ళందరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేసాడు. సో వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేస్తాడు. వాక్యం వింటున్న ప్రతిసారి కూడా నీకు శరీరంలో స్వస్థత, విడుదల జరుగుతుంటది. సో చాలా మంది కూడా వాక్యం విని కూడా మారు మనసు,
ఇప్పుడు అందరు భూలోకంలో మారు మనసు పొందుకున్న 90% వాక్యం ద్వారా మారుకున్నారు. కొంతమంది ఏమో అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాల వల్ల మా మారారు. కానీ ఆ అద్భుతం, ఆశ్చర్యమైన కార్యము రావడానికంటే ముందు వాళ్ళకి ఏదో ఒక వాక్యము ప్రత్యక్షమై ఉంటది. సో, ఒక్క వాక్యం ద్వారా మారు మనసు పొందిన వాళ్ళు భూలోకంలో లక్షల మంది ఉన్నారండి. ఒక్క వాక్యం, దేవుడి యొక్క ఒక్క వాక్యం ద్వారా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. ఆయన చేసిన ఒక్క అద్భుతం ద్వారా జీవితంలో అనేక మంది మారు మనసు పొందుకున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. సో, ప్రభువు వారికి సహాయకుడై ఉండి వాక్యము ప్రకటిస్తున్నప్పుడట, బయలుదేరి వాక్యమంతటా ప్రకటిస్తున్నప్పుడట, ప్రభువు మనకు సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియలను వాక్యమును స్థిరపరచుచుండెను. ఆమేన్. ఎలా ఉంటుందంటే అమ్మా, ఇప్పుడు స్వస్థత గురించి మనం వాక్యం బోధిస్తున్నాం అనుకో, ఇక్కడ దేవుడు ఏం చేస్తాడు? ప్రభు వారికి సహాయకుడై వెనువెంట జరుగుచు ఆ వాక్యం వెనకాల వెళ్ళి సూచక్రియలు, వాక్యాలను స్థిరపరచుడు, ఆ వాక్యాన్ని నిజం చేస్తుంటా అంటాడట దేవుడు. ఇప్పుడు అద్భుతం గురించి చెప్తున్నాం అనుకో, అద్భుత విషయంలో వాక్యం వెల్లడవుతుంది దైవజనుడి ద్వారా. దేవుడు ఏం చేస్తాడు? ఆ అద్భుత వాక్య విషయంలో స్టేబుల్ చేస్తాడు, అంటే నిజం చేస్తాడు ఆ వాక్యాన్ని. ఇప్పుడు స్వస్థత గురించి బోధిస్తున్నాడు అనుకో దైవజనుడు, దేవుడు సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన, అంటే వాక్యం వెంటనే సూచక క్రియలు, వాక్యంను స్థిరపరుస్తాడు. ఆ స్వస్థత అనే వాక్యాన్ని స్థిరపరుస్తాడు, నెరవేరుస్తాడు. విడుదల వాక్యం చెప్తున్నప్పుడు విడుదలను నెరవేరుస్తాడు. ఓదార్పు వాక్యం గురించి చెప్తున్నప్పుడు ఓదార్పుని నెరవేరుస్తాడు. అలాగే దేవుడు వెంటనే పని చేస్తుంటా అంటాడండి. వాక్యము వెల్లడవుతుంటానే పని చేస్తుంటా అంటాడు. అందుకే వాక్యం వింటుండగానే అందరి యొక్క మారు మనసు ఎందుకు? దేవుడు పని చేస్తుంటా అంటాడు. వాక్యం ఎక్కడైతే బోధించబడుతుందో, వాక్యం ఎక్కడైతే రిలీజ్ అవుతుంటదో అక్కడ ఏమవుతుంటది? దేవుడు వెనకాలనే పని చేసి ఆ వాక్యంను స్థిరపరుస్తాడు. ఎందుకంటే వాక్యం అబద్ధం కాదు, వాక్యాన్ని నిజం చేయాలి. ఆ వాక్యం ఇప్పుడు స్వస్థత గురించి చెప్పినప్పుడు దేవుడు ఆ స్వస్థతను రిలీజ్ చేస్తాడు. ఒకవేళ ప్రాస్పరిటీ గురించి చెప్పినప్పుడు దేవుడు ఆ ప్రాస్పరిటీని రిలీజ్ చేస్తాడు. సో అందుకే వాక్యము వినడానికి శ్రద్ధగా ఉండాలి. సబ్జెక్ట్ బై సబ్జెక్ట్ వాక్యానికి అంత శక్తి ఉంటదండి. ఎందుకు అంత శక్తి అంటే, ఇప్పుడు మీలో ఎవరైనా బాధపడుతున్నారు, బాధ గురించి పరిశుద్ధాత్మ దేవుడు వాక్యాన్ని బోధిస్తున్నాడు అనుకో, దైవజనుడు పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడి సహాయం ద్వారా ఆ వాక్యాన్ని బోధిస్తున్నాడు అనుకోండి. ఆ వాక్యాన్ని వెనువెంట ప్రభువు వెళ్ళి ఆ వాక్యాన్ని స్థిరపరుస్తాడు. అర్థమవుతుందా అండి? అందుకే వాక్యం వినకుండా చాలా మంది అద్భుతాలు కావాలి, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు కావాలని వాటి వెంబడిస్తారు. కానీ వాక్యాన్ని నిజంగా వెంబడిస్తే అండి, నీకు ఆశీర్వాదము, స్టెబిలిటీ ఉంటుంది. లైఫ్ అంతా కూడా స్టెబిలిటీగా ఉంటుంది. చాలా మంది వాక్యం వినరు, కానీ వాళ్ళకు దేవుడి నుంచి ఒక అద్భుతం కావాలి, ఒక ఆశ్చర్యమైన కార్యము కావాలి, ఒక మహిమ గల కార్యము కావాలి. సో వాళ్ళకు ఓన్లీ హీలింగ్, డెలివరెన్సీ, ప్రాస్పరిటీ లేకపోతే బ్లెస్సింగ్ కావాలి, వదిలేయాలి దేవుణ్ణి. అట్లుంటారు. కానీ వాక్యం విన్న వాళ్ళు ఎలా ఉంటుందంటే లైఫ్ స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్, స్టెప్ బై స్టెప్ ఎదుగుదల ఉంటుంది. కింద పడిపోవడం ఉండదు. అందుకే వాక్యము ఏ అంశం గురించి దేవుడు వాక్యాన్ని అయితే చెప్తాడో ఆ అంశం మీద దేవుడు వెళ్ళి స్థిరపరుస్తాడట, అంటే నిజం చేస్తాడట. వెంటనే వాక్యం రిలీజ్ అవుతుండగానే వెంటనే జరుగుతుంటది కార్యాలు, వెంటనే అద్భుతాలు. వాక్యం వెళ్తుంటేనే వెంటనే ఓదార్పు వచ్చేస్తది, వెంటనే ధైర్యం వస్తది, వెంటనే కనికరం వచ్చేస్తది, వెంటనే స్వస్థత వస్తది. చాలా మంది వాక్యాలు విని కూడా స్వస్థత పడ్డ వాళ్ళు ఉన్నారు. వాక్యాలు విని మారు మనసు పొందుకోవాలి. వాక్యం వినగానే ఆ డ్రగ్స్ మానేసిన వాళ్ళు ఉన్నారు. వాక్యం వినగానే ఆ వ్యభిచారాన్ని మానేసి ఆ పాత జీవితాన్ని, రోత జీవితాన్ని వదిలేసి స్టేబుల్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ లైఫ్ లో. సో అంత పవర్ పెట్టాడండి. అందుకే డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ బైబిల్ ఎప్పుడు కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. గాడ్స్ లో ఏది అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. వాక్యాన్ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ప్రార్థనను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. అలాగే వర్డ్ ఆఫ్ ఏంటిది వర్షిప్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, ప్రేజ్ ని అండర్ ఎస్టిమేట్ చేయొద్దు, దేన్ని కూడా అండర్ ఎస్టిమేట్ చేయొద్దు బైబిల్లో, దేవుడి విషయంలో. సో అన్ని కూడా ఒక శక్తి ఉంది అన్నిటిలో కూడా. సో నువ్వు వాక్యాన్ని వింటున్నప్పుడు నీ శరీరంలోకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి పనిచేస్తాడు, నీ కుటుంబంలోకి పనిచేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ ఇష్యూస్ గురించి ఒక దైవజనుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా ఫ్యామిలీ ఇష్యూస్ గురించి మాట్లాడుతున్నాడు అనుకోండి, ఆ ప్రభు సహకారుడై ఉండి వెంటనే ఆ వాక్యం రిలీజ్ అవుతుండనే వెళ్ళి ఆ ఫ్యామిలీ ఇష్యూస్ మీద దేవుడు వర్కౌట్ చేసి ఏదైతే వాక్యం నువ్వు వింటావో అది అబద్ధము కాదు, నిజము అని నమ్మిస్తాడు దేవుడు, నిజము అని చెప్పిస్తాడు. అదే ఈ వాక్యం యొక్క భావ్యం. సో యోహాను సువార్త 14:12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు. సో యేసు ప్రభు వారు వెళ్ళుతున్నాడు.
తండ్రి దగ్గరికి. ఆయన చేశాడు అద్భుత కార్యాలు, ఎంతో మందిని మృతుల నుంచి లేపాడు, స్వస్థతపరిచాడు. నేను చేయ క్రియలు నా యందు విశ్వాసం ఉంచువాడును చేయను. సో ఆయన యందు విశ్వాసం ఉన్న వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు పెద్ద పెద్ద దైవజనులు, విశ్వాసులు అనేక మంది కూడా అద్భుతాలు చేస్తారు. వాటికంటే మరీ గొప్పయు అతడు చేయునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. చూసారా, యేసు ప్రభువారు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలు, స్వస్థతలు, విడుదల చేశాడు. అలాగే తను ఎన్నుకున్న ప్రజల ద్వారా, ఎన్నుకున్న దైవజనుల ద్వారా, ఎన్నుకున్న విశ్వాసుల ద్వారా కూడా అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు నిశ్చయంగా చేస్తారంటున్నాడు. చూసారా అండి, ఆయన గివెన్ యాక్సెస్ టు అస్ ఆల్సో. అంటే మనకు కూడా అద్భుతాలు చేసే వరము, ఆశ్చర్యమైన కార్యాలు చేసే వరము, సూచక్రియలు, స్వస్థతలు, విడుదల, ఈ వరాలు ఉంటేనే అవి పనిచేస్తాయి. సో అలాంటి వరాలు ఆయన కొంతమందిని ఎన్నుకుంటాడు, వాళ్ళకు ఇచ్చేస్తాడు. అవి గొప్పగా, నేను చేసిన దానికంటే గొప్పగా చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు దైవజనులు కూడా, గొప్ప గొప్ప దైవజనులు కూడా మృతుల నుంచి లేపారు. కాళ్ళల్లో ఆ రాడ్స్ ఉన్నా కూడా, ఆపరేషన్ అయ్యి రాడ్స్ ఉన్నా కూడా ప్రేర్ చేసి ఇన్స్టెంట్ గా ఆ రాడ్స్ ని తీసేశారు. సో అలా స్వస్థతలు, విడుదలు, సూచన క్రియ, మత్కార్యాలు, అద్భుతాలు యేసుప్రభు వారు ఏవైతే చేశాడో అలాగే దైవజనులు కూడా చేశారు. దైవజనుల ద్వారా కూడా దేవుడు చేపించాడు, చేపిస్తూనే ఉన్నాడు. విశ్వాసుల ద్వారా కూడా, కొంతమంది విశ్వాసులు వెళ్ళి ప్రార్థించినప్పుడు కూడా దేవుడు విడుదల కలిగించాడు, స్వస్థతను కలిగించాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యమైన కార్యాలను చేశాడు. ఎందుకంటే గాడ్ ఈస్ ఎ మిరాకిల్ వర్కర్. అంటే హీ విల్ నెవర్ స్టాప్ డూయింగ్. ఒకటే గుర్తుపెట్టుకోండి, ఆయన పని చేయడం ఆపివేయడండి. ఆయన పని చేయడం ఆపివేయడు. మన జీవితంలో మన వెనకాల ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు. ఒక టైం వచ్చినప్పుడు, ఓహో దేవుడు ఇందుకు డిలే చేశాడా, ఓహో దేవుడు ఇందుకు నన్ను ఈ శ్రమ గుండా తీసుకెళ్లాడా, ఈ కష్టం గుండా తీసుకెళ్లాడా అని మనకు ఆశ్చర్యం అవుతుంది. సో అందుకే మనకు ఎందుకు అద్భుతాలు, మనకు శ్రమలు, పోరాటాలు వచ్చేది కూడా దేవుడు అద్భుతము చేయాలనే శ్రమలు, పోరాటాలు కొన్ని వస్తుంటా ఉంటాయి. ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు విడిపించాడు. ఆడ బైబిల్ ఏం రాస్తుంటో తెలుసా? వాళ్ళను అడవుల గుండా, ఎడార్ల గుండా నడిపించి తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడని రాసుంటది. సో ఆయన్నే నడిపించాడు, అడవుల గుండా, ఎడార్ల గుండా తీసుకొచ్చి ఎర్ర సముద్రం ముందు నిలబెట్టాడు. ఎర్ర సముద్రం ముందు ఇక దారి ఉండదు. వెనకాలనేమో వాళ్ళు ఫరో సైన్యం వస్తున్నారు, ముందటేమో ఎర్ర సముద్రము, వెనకాలకు పోలేరు, ముందడికి పోలేరు. అందుకే దేవుడు అక్కడ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి మళ్ళా దాన్ని సముద్రంలో నుంచి నడిపిస్తాడు. అక్కడ దాకా తీసుకొచ్చింది ఎవరు? దేవుడే. ఆ ఎర్ర సముద్రాన్ని నేను లేపగలిగే శక్తి ఉంది నాకు, ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగే సామర్థ్యం నాకు ఉందని చూపించడానికి వాళ్ళని అక్కడి దాకా తీసుకొచ్చాడు. తీసుకొచ్చేసి ఆ ఇజ్రాయేల్ ప్రజలు దాటగానే ఐగుప్తీయులందరినీ కూడా ముంచి వేసేసాడు నీళ్లలో. అంటే నేను ఇలాంటి కార్యాలు కూడా చేయగలుగుతానని చెప్పడానికి కూడా దేవుడు మనల్ని అరణ్య మార్గాల గుండా, ఎడారి మార్గాల గుండా, శ్రమల గుండా, పోరాటాల గుండా తీసుకెళ్ళినప్పుడు మనకు ఒక అద్భుతము చేయడానికి దేవుడు అక్కడ ద్వారాలను ఓపెన్ చేస్తాడు. అందుకే ఆనాడు వాళ్ళను కావాలనే ఆ మార్గం గుండా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టాడు. సో మనల్ని కూడా కావాలనే కొన్ని మార్గంలో కూడా తీసుకెళ్లి అక్కడ నిలబెట్టి అక్కడ అద్భుతం చేస్తాడు, ఆశ్చర్యమైన కార్యాన్ని చేస్తాడు, ఒక డోర్ ని ఓపెన్ చేస్తాడు, ఒక ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు దేవుడు. ఎందుకంటే అలా చేయకపోతే నమ్మరని ఆయనే చెప్తున్నాడు. సూచన క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు చేయకపోతే నన్ను ఎవ్వరు నమ్మరని ఆయనే అంటున్నాడు. సో ఇవన్నీ చేస్తేనే కానీ దేవుడి మీద మనం ఎక్కువగా విశ్వాసంలో ఎదగలేము. అందుకే నువ్వు అవిశ్వాసంలో వెళ్తున్నావా, లార్డ్ డూ అన్బిలీవబుల్ మిరాకిల్, అన్ఎక్స్పెక్టెడ్ మిరాకిల్ టు ఇంక్రీజ్ మై ఫెయిత్ అని అడగాలి. అర్థమవుతుందా అండి? నేను విశ్వాసంలో పడిపోతున్నాను ప్రభువా, ఒక అద్భుతము చేయి, ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేసి నా విశ్వాసాన్ని నిలబెట్టు అని అడగండి, తప్పకుండా చేస్తాడు. ఎందుకంటే దేవుడికి, యేసు ప్రభు వారికి అవిశ్వాసంలో నడవడం ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదు. ఆనాడు శిష్యులు అవిశ్వాసంలో నడుస్తే తిట్టాడు, ఒకటే తిట్టాడు, అవిశ్వాసులైన మూర్ఖతరం వల్లారా అంటాడు, కొప్పడతాడు. ఆయన అవిశ్వాసంలో నడవడం ఇష్టం ఉండదు. ఆనాడు తోమా 12 మంది శిష్యులలో ఒక శిష్యుడు, ఆయనతోటే తింటున్నాడు, ఆయనతోటే పడుకుంటున్నాడు, ఆయనతోటే సేవ చేస్తున్నాడు. ఆయన దేవుడి మీద అవిశ్వాసం ఉన్నప్పుడు, అయ్యా అప్పుడు దేవుడు వస్తాడు, యేసయ్య వచ్చి ఇగో నా చేతిలో వేలు పెట్టు తోమా, అవిశ్వాసిగా ఉండకు, నువ్వు విశ్వాసంలో మారు అంటాడు. సో మనం అవిశ్వాసంగా ఉండడం దేవుడికి, యేసు ప్రభువు వారికి అస్సలు ఇష్టం ఉండదండి. గుర్తు పెట్టుకోండి, మనం అవిశ్వాసంగా ఉండడము, అల్ప విశ్వాసంలో ఉండడము అస్సలు ఇష్టం ఉండదు. ఆనాడు తోమ అడిగినప్పుడు ఒకటే అంటాడు, నువ్వు ఈ చేయి పెట్టి నువ్వు అల్ప విశ్వాసం నుంచి బయటికి రా అంటాడు. సో అంటే అది నిరూపించడానికే ప్రత్యక్షమయ్యాడు. ఆయన అల్ప విశ్వాసాన్ని పోగొట్టడానికే ఆయన ప్రత్యక్షమయ్యాడు.
సో మన విశ్వాసము ఏమవుతుందంటే దేవుడి యొక్క అద్భుతాలను, ఆశ్చర్యమైన కార్యాలను రుచి చూడొచ్చు. నువ్వు ఎంత విశ్వాసివైతే, నువ్వు ఎంత విశ్వాసము దేవుడి మీద ఉంటే నీ జీవితంలో అన్ని అద్భుతాలు జరుగుతాయండి. మనం మిరాకిల్స్ కి కారణం యువర్ ఫెయిత్. ఇట్స్ ఎ లింక్ విత్ ఫెయిత్ అన్నట్టు. అంటే నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయాలంటే, సూచన క్రియ మాత్కార్యాలు చేయాలంటే, నీ జీవితంలో దేవుడు ఆ స్వస్థతలు విడుదల చేయాలంటే విశ్వాసము, ఇట్స్ ఎ లింక్ విత్ ఫెయిత్ అన్నట్టు. ఆ ఫెయిత్ అనేది యాడ్ చేసినప్పుడు దేవుడి యొక్క మిరాకిల్ చేయడు. నువ్వు ఎంత విశ్వాసంలో ఎదిగితే నీ జీవితంలో అంత ఎక్కువగా అద్భుతాలు జరగచ్చు. అందుకే మనం విశ్వాసంలో ఎదగకుండా అపవాది ఆపివేస్తుంటా అంటాడు. ఆ కష్టం ఈ కష్టం పెట్టి దేవుడి మీద అపనమ్మకం వచ్చేలాగా చేస్తుంటా అంటాడు. సో ఎప్పుడు కూడా దేవుడి మీద అపనమ్మకం, అల్ప విశ్వాసం వచ్చిందా ప్రార్థించాలండి ఇమ్మీడియట్‌గా. లార్డ్ ఇంక్రీజ్ మై ఫెయిత్, ఇంక్రీజ్ మై ఫెయిత్. కష్టం వచ్చినప్పుడు మన ఫెయిత్ 50% డౌన్ అవుతది. నష్టం వచ్చినప్పుడు 50% డౌన్ అవుతది. ప్రార్థనకు జవాబు రాకపోతే 50% మన ఫెయిత్ డౌన్ అవుతది. అలా కాకుండా మనం ఏం చేయాలి? దేవుణ్ణి, అయ్యా ఈ కష్టకాలంలో నా విశ్వాసాన్ని కాపాడుకునే శక్తిని నాకు దయచేయి ప్రభువా. ఈ కష్టకాలంలో నా విశ్వాసాన్ని రెండింతలుగా దయచేయి నాయనా. ఏడింతలుగా పైకి లేవనెత్తు నాయనా. నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని, అవిశ్వాసాన్ని తీసివేసి విశ్వాసిగా నన్ను మార్చుకో ప్రభు అన్నప్పుడు దేవుడు నీ లోపల, ఈ విశ్వాసం అనేది కూడా ఒక గిఫ్ట్ అండి, ఒక స్పిరిట్. అది దేవుడి నుంచి వచ్చే ఒక ఆత్మ ఫలాలలో ఒక ఫలము విశ్వాసము. అది దేవుడి నుంచి వస్తుంది. కాబట్టి మనం ఏం చేయాలి? విశ్వాసాన్ని పెంచమని అడగాలి. అద్భుతాలు చేయాలి, ఆశ్చర్యమైన కార్యాలు రుచి చూడాలంటే ఫెయిత్ తో లింక్ అయి ఉందండి. సో విశ్వాసం ఉంచు వాడు నువ్వు చేయను. చూసారా, విశ్వాసం ఉంచు వాడే చేయగలుగుతాడు. విశ్వాసం ఉంచు వాడే అద్భుతాలు రుచి చూడగలుగుతాడు, ఆశ్చర్యమైన కార్యాలు చూడగలుగుతాడు. అందుకే ఈ దేవుడి దగ్గరికి ఎప్పుడు వచ్చినా గుర్తుపెట్టుకోండి, ఆశతో రావాలి. ఎప్పుడు వాక్యం వినాలన్నా, ఎప్పుడు ప్రార్థన చేయాలనుకున్నా, ఎప్పుడు మందిరానికి వెళ్ళినా, ఎప్పుడు ఇలా ప్రేయర్ మీటింగ్ లో అటెండ్ కావాలన్నా ఆశతో రావాలి, ఆకలితో రావాలి, విశ్వాసంతో రావాలి, దాహంతో రావాలి. దేవుడు అలా కూడా పనిచేస్తాడండి. ఆయన ఎప్పుడు ఎలా పనిచేస్తాడో మనకు తెలియదు. మన ఊహకందని అద్భుతాలు, ఊహకందని ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు మనందరి జీవితాల్లో చేస్తాడు, చేయబోతాడు. బికాస్ ఆఫ్ యువర్ ఫెయిత్ ఓన్లీ. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యము. నమ్ముతావా? నీ జీవితంలో సమస్తాన్ని చక్కబెడతాడు, సమస్తాన్ని ఇస్తాడు. కాబట్టి ఫెయిత్, ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. అది మనందరిలో కూడా ఫెయిత్ ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. యోహాను 14:13 మీరు నా నామంన దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దానిని చేతును. మీరు నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును. ఇప్పుడు దాకా మనము వాక్యం ఒక అద్భుతం అని చెప్పుకున్నాము, విశ్వాసం ఒక అద్భుతం అని చెప్పుకున్నాము. ఇప్పుడు యేసయ్య నామమే ఒక అద్భుతం అండి. యేసయ్య నామమే సూచన క్రియ మాత్కార్యము, అద్భుతము, స్వస్థత, విడుదల అన్ని యేసయ్య నామంలో ఏం చేశాడంటే తండ్రి ఆ నామానికి శక్తినిచ్చాడు. ఈ భూలోకంలో, పరలోకంలో ఉత్తమమైన నామము, ఉన్నతమైన నామము, పరిశుద్ధమైన నామము, శక్తివంతమైన నామము, పవిత్రమైన నామము, నీతిగల నామము ఏదైనా ఉందంటే అది యేసు ప్రభువారు మాత్రమే. నో కంపారిజన్. ఆ నేమ్ కి ఇంకా వేరే నేమ్ కూడా కంపారిజన్ లేదు, కాంపిటీషన్ కూడా లేదు ఆ నామానికి. అందుకే తండ్రి ఆ నామానికే స్వస్థతను పెట్టేశాడు, ఆ నామానికే విడుదలను పెట్టేశాడు. అందుకే మనము ఆ నామాన్ని ఉచ్చరించగానే, ఆ నామాన్ని పలకగానే అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు జరుగుతున్నాయి, విడుదల కలుగుతున్నాయి. సో అందుకే చూడండి, ఆ నామంలో శక్తి పెట్టేశాడు దేవుడు, ఆ నామంలో టెస్టిమోనీస్ పెట్టేశాడు. అందుకే ఆ నామంలో మీరు నా నామంన మీరు నన్నేం అడిగినను నేను చేతును. సో ఇట్స్ మిరాక్యులస్ నేమ్ అనొచ్చు. సో జీసస్ నేమ్ ఈజ్ ఎ మిరాక్యులస్ నేమ్, టెస్టిమోనీస్ నేమ్, ఆన్సర్ నేమ్ అని చెప్పొచ్చు. సో ఇట్స్ ఏ హోలీ నేమ్ అని చెప్పొచ్చు, యేసు ప్రభువారి నేము. ఈ భూలోకంలో నా పేరుంది, మీ పేరుంది, మీ కుటుంబము, మీ బంధుమిత్రులు, భూలోకంలో అందరికి అనేక పేర్లు ఉన్నాయి కదా. ఈ అందరి నేమ్లలో శక్తి లేదు, కానీ యేసయ్య భూలోకంలో ఉన్న అందరి పేర్ల కంటే శక్తి ఆయనకుంది. పరలోకంలో కూడా అన్ని దేవదూతల కంటే అత్యధికమైన శక్తి ఆయన పేరుకు పెట్టాడు. ఇంతకుముందు దేవుడు వాక్యం ద్వారా ఏం పెట్టాడు? వాక్యం ద్వారా ఏం చెప్పాడు? వాక్యంలో శక్తి పెట్టాడని అన్నాడు. ఎస్, వాక్యంలో శక్తి ఉంది. అలాగే వాక్యంలో సూచన క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదల ఉన్నాయి. అలాగే యేసయ్య నామంలో కూడా సూచన క్రియలు, మాత్కార్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, విడుదల ఉన్నాయి. అందుకే అన్నిటికంటే ఉత్తమమైన నామము, మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఇన్ ద వరల్డ్, జీసస్ క్రైస్ట్. ఆ నేము ఉచ్చరించగానే సైతాను గడగడలాడిపోతాడు. ఆ నేము పలకగానే అపవాది శక్తులన్నీ కూడా కాల్చి బూడిదవుతాయి. ఆ నేము ఉచ్చరించగానే, పలకగానే
రోగులు స్వస్థత పడతారు, అపవిత్రాత్మలు వెళ్ళిపోతాయి. ఆ నేముని పలకగానే మనం ఆయన నామాన్ని ధరించుకొని బ్రతుకుతున్నాము. ఉద్యోగాలు వస్తున్నాయి. ఆ నామంలో ప్రార్థించగానే మన గర్భఫలాలు వస్తున్నాయి, వివాహాలు జరుగుతున్నాయి, రోగులు స్వస్థత పడుతున్నారు, అపవిత్రాత్మలు వెళ్ళిపోతున్నాయి. ఆ నామానికి అంత పవర్ ఇచ్చేసాడండి. ఈ గివెన్ ద మోస్ట్ పవర్ ఆన్ ద ఎర్త్ టు జీసస్ క్రైస్ట్ నేమ్. అందుకే ఆ నామాన్ని ధరించుకొని మనం బ్రతుకుతున్నాము. అంటే పేరు వాడుకొని బ్రతుకుతున్నాం మనందరం కూడా. ఆ పేరుని పలికి మనం బ్రతుకుతున్నాము. ఆ పేరుని ఉచ్చరించి మనందరము బ్రతుకుతున్నాము. సో ఆ నామమున మీరు నన్ను ఏం అడిగినా నేను చేతును. సో ఇప్పుడు ఎక్కడ శక్తి ఉంది? ఆ నామంలో కూడా శక్తి పెట్టేశాడు. తండ్రి ఆ పేరుని పెట్టేసి ఆ పేరులో మొత్తము ఇలా పవర్ ని రిలీజ్ చేసేసాడు. ఆ నామానికి పవర్ రిలీజ్ చేసేసాడు. అందుకే ఆ నామము అంటే అపవాదికి గడ, అపవాదికి ఆ తట్టుకోలేడు. ఆ నామాన్ని విన్నప్పుడు భయపడి పారిపోతాడు. సో అంత మోస్ట్ పవర్ఫుల్ నేమ్ ఆన్ ద హెవెన్ అండ్ ఇన్ ద ఎర్త్. ఇట్స్ జీసస్ క్రైస్ట్ ఓన్లీ. ద్వితీయోపదేశ కాండము 10వ అధ్యాయం 21వ వచనం. ఆయనే నీకు కీర్తనీయుడు. సో ఆయనే మనందరికి కీర్తనీయుడు. నీవు కన్నులారా చూచుచుండగా భీకరమైన ఆ గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. చూడండి, ఆయన భీకరకరుడు, భీకరమైన కార్యాలు మన అందరి జీవితాల్లో కూడా ఎన్నో స్వస్థతలు, ఎన్నో విడుదలు, ఎన్నో ఉద్యోగ సమస్యలు, కుటుంబ సమస్యల నుంచి దేవుడు విడుదల కలిగించాడు. మనం కన్నులారా చూచుచుండగానే మన కళ్ళ ముందే భీకరమైన గొప్ప కార్యాలు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. చూసారా, మనందరి కోసం చేస్తాడు ఆయనే. నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. చూసారా అండి, మన కోసము స్పెషల్ గా ఈ విల్ టేక్ పర్సనల్ కేర్ ఫర్ అస్. మనందరి గురించి పర్సనల్ గా కేర్ తీసుకుంటాడండి. పర్సనల్ గా మనందరికి కూడా గొప్ప కార్యాలను చేసిన దేవుడు ఆయనే. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, స్వస్థతలు, సూచక క్రియలు, ఎన్నో ఎన్నో మహత్కార్యాలు, మనకు తెలియదు, ఊహకందని అద్భుతాలు మనందరి జీవితాలలో చేసిన దేవుడు ఆయనే. సో నీ కొరకు చేసిన దేవుడు ఆయనే. ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఒక బుక్ పట్టుకొని రాస్తే చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు ఉంటాయండి. ఎన్నో బుక్స్ కంప్లీట్ చేయొచ్చు ఆయన అద్భుతాలను. ఓన్లీ మన జీవితంలోనే, ఓన్లీ మన కుటుంబ జీవితంలోనే, మన జీవితంలోనే చేసిన అద్భుతాలన్నీ కూడా, గొప్ప కార్యములు నీ కొరకు చేసిన నీ దేవుడు ఆయనే. సో ఈ రోజు మనందరి కొరకు కూడా ఇంకా చేయడానికి రెడీ. ఆయన అలసిపోడండి, గుర్తు పెట్టుకోండి. అయ్యో నిన్ననే ఒక అద్భుతం చేశాడు కదా, ఈ రోజు మళ్ళీ చేస్తాడా చేయడా? నిన్ననే ఒక ఆశ్చర్యమైన కార్యాన్ని చేశాడు కదా, మళ్ళీ ఈ రోజు చేస్తాడా చేస్తాడో? మళ్ళీ దేవుడు ఏమైనా అనుకుంటాడో? అలా లేదు. దేవుడు ఈ విల్ డూ 24/7 మిరాకిల్స్, 365 days మిరాకిల్. నిన్న జరిగింది అద్భుతం, ఓకే, ఈ రోజు కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ క్షణం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మార్నింగ్ ఒక అద్భుతం జరిగింది, మధ్యాహ్నం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, రాత్రి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. సో ఏ పూటకైనా, ఏ నిమిషానికైనా, ఏ గడియకైనా, ఏ రోజుకైనా, ఏ వారంకైనా, ఏ నెలకైనా, ఏ సంవత్సరానికైనా కూడా ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలిసిపోడండి ఆయనే. ఆయనకు చాలా ఇష్టం అద్భుతాలు చేయడం అంటే. అలిసిపోడు, సులసిపోడు. సో ఆయన అనుకోడు, నిన్ననే అద్భుతం చేశాను కదా, మళ్ళీ ఈ రోజు నీకు అవసరమా? అట్లా అనుకోడు. ఈ రోజు కూడా చేస్తాడు. ఎందుకంటే ప్రతి అద్భుతం వెనుక ఆయన మహిమ ఉంది. ఆయన మహిమను కనబరుచుకుంటాడు. కాబట్టి నీ కొరకు అద్భుతము చేసిన దేవుడు ఆయనే. ఆయన ఎవరట? కీర్తనీయుడు, అంటే మనం పొగడాల్సిన దేవుడు. సో మార్కు 9th chapter 17th verse. జన సమూహంలో ఒకడు బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుణ్ణి నీ యొద్దకు తీసుకొని వచ్చి తిని. సో ఆ కాలంలో విడుదల యేసుప్రభు వారు చాలా చేశాడు. అనేక మంది అపవిత్రాత్మలను పట్టిన వాళ్ళను, దయ్యములు పట్టిన వాళ్ళను యేసుప్రభు వారు ఏం చేశాడు? విడుదల కలిగించాడు. అక్కడ జన సమూహంలో ఒకడు వచ్చి బోధకుడా అంటున్నాడు యేసుప్రభు వారిని. మూగదయ్యము అంటే మాట్లాడలేడు, అంటే ఒక స్పిరిట్ ఉంటుందండి, మ్యూట్ స్పిరిట్ అంటారు. సో అది ఆ దయ్యం పడితేనట మాట్లాడలేరు, మ్యూట్ అయిపోతారు. సో నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చి తిని, అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయును. సో ఎక్కడైతే ఆ దయ్యం వాడిని పడుతుందో అక్కడ వాడు కింద పడిపోతాడు. అప్పుడు వాడు నురుగు కార్చుకొని, నోట్ల నుంచి నురుగు కార్చుకొని, పళ్ళు కొరుక్కొని, గట్టిగా పళ్ళు కొరుక్కొని మూర్చబడిపోతాడు. ఆ దయ్యం అటాక్, స్పిరిట్ అటాక్ అంటారు. ఆ మ్యూట్ స్పిరిట్ అటాక్ అయినప్పుడు ఆ వ్యక్తి మాట్లాడలేడు, నురుగు కార్చుకొని, పండ్లు కొరుక్కొని మూర్చిల్లిపోతాడు, కళ్ళు తిరిగి పడిపోతాడు. దానిని వెళ్ళగొట్టుటకు నీ శిష్యులను అడిగితేనే గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. ఎందుకంటే ఇట్స్ ఎ గిఫ్ట్. అదొక విశ్వాసము, అదొక గిఫ్ట్. దయాలను వెళ్ళగొట్టడం అది అందరి వల్ల సాధ్యం కాదు. ఆ గిఫ్ట్ ఉన్న వాళ్ళు ఆపరేట్ చేయాలి. అది యేసుప్రభు వారికి అన్ని గిఫ్ట్స్ ఉన్నాయి.
అందుకు ఆయన విశ్వాసం లేని తరం వారలారా, సో విశ్వాసంలో ఎదగండి, ఆ గిఫ్ట్ ని పొందుకోండి అని అంటున్నాడు. విశ్వాసం లేని తరము వారలారా, నేను ఎంతకాలము మీతో నుందును. చూసారా అండి, విశ్వాసము లేకుండా ఉండడం దేవుడికి ఇష్టం ఉండదు. యేసుప్రభువారికి ప్రార్థన చేయకపోతే కాంప్రమైజ్ కాడు, విశ్వాసంలో ఎదగకపోతే కాంప్రమైజ్ కాడు. ఇక్కడ విశ్వాసం లేని తరం వాళ్ళారా, నేను ఎంతకాలం మీతో నుందును. చూసారా అండి, ఇక్కడ వీళ్ళు అద్భుతాలు చేయాలంటే వాళ్ళకి ఏం కావాలంటున్నాడు? విశ్వాసం అంటున్నాడు. మనము కూడా అద్భుతము చేయాలంటే విశ్వాసం ఉండాలి, ప్లస్ మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే విశ్వాసం ఉండాలి. సో ఆల్వేస్ మిరాకిల్ లింక్ అప్ విత్ ద ఫెయిత్ అండి, లింక్ అప్ విత్ ద ఫెయిత్ తోటి లింక్ అయి ఉంది మిరాకిల్స్. ఎప్పుడైనా కూడా ఎంతవరకు మిమ్మల్ని సహింతును వానిని నా యుద్ధకు తీసుకురండి వారితో చెప్పగా. ఎందుకంటే యేసుప్రభు వారు వెళ్ళిపోతున్నాడు ఈ లోకాన్ని విడిచి. ఈ లోపు కొంతమంది పీపుల్ ని సెట్ చేయాలి, విశ్వాసాలు ఎదిగేలాగా, దేవుళ్ళు ఎదిగేలాగా నిలబెట్టాలని అనే ఉద్దేశము. అందుకే యేసుప్రభు వారు కూడా తన శిష్యులను ఎప్పుడు తన మీద ఆధారపడేలాగా చేసుకోలేదండి. వాళ్ళందరినీ కూడా వాళ్ళ కాళ్ళ మీద ఆధారపడేలాగా, వాళ్ళ విశ్వాసం మీద ఆధారపడేలాగా చేసుకున్నాడు, కానీ తన మీద ఆధారపడేలాగా ఎప్పుడు కూడా చేసుకోలేదు యేసు ప్రభు వారు. సో అందుకే మనందరం కూడా విశ్వాసంలో ఎదిగి మన కాళ్ళ మీద మనం నిలబడాలి, విశ్వాసంలో నిలబడాలి అని కోరుకోవాలి. వారు ఆయన యుద్ధకు వానిని తీసుకొని వచ్చిరి. దయ్యము ఆయనను చూడగానే, చూసారా, దయ్యం ఆయనను చూడగానే వాణ్ణి విలవిలలాడించేను గనుక వాడు నేల మీద పడి నురుగు కార్చుకొంచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించిన ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా అతడు బాల్యము నుండియే. చూసారండి, బాల్యం నుండి అతడికి ఈ యొక్క దయ్యం పడుతుంది, ఈ యొక్క బలహీనత ఉంది, ఈ స్పిరిట్ వచ్చిపోతుంది చిన్నప్పటి నుంచి కూడా. సో చిన్నప్పటి నుంచి కూడా ఏమన్నా డెలివరెన్స్ కావాలన్నా, హీలింగ్ కావాలన్నా దేవుడు చేస్తాడు. చాలా మంది కూడా మన దగ్గర కూడా ప్రేయర్ రిక్వెస్ట్ వస్తాయి, ఈ బాబుకి చిన్నప్పటి నుంచి జబ్బు ఉంది, చిన్నప్పటి నుంచి బలహీనత ఉంది, వాటిని కూడా దేవుడు తీసేస్తాడు. చాలా మందికి అపోహ, దేవుడు పుట్టుకతోటి వచ్చిన లోపాలను కూడా తీసేస్తాడు. గుర్తు పెట్టుకోండి, పుట్టుకతోటి మన పిల్లల్లో ఎలాంటి లోపాలు బలహీనతలు ఉన్నా కూడా ప్రార్థించినప్పుడు దేవుడు వాటిని కూడా తీసేస్తాడు. సో ఆయనకు ఒకటి సాధ్యమో ఒకటి అసాధ్యం అంటూ ఏది లేదు, సమస్తము సాధ్యము. అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంత కాలమైనదని వానిని తండ్రిని అడగగా అతడు బాల్యం నుండియే అది వానిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయును. ఆ స్పిరిట్ వచ్చినప్పుడు వాడిని అగ్నిలో ఉన్న నీళ్ళలో ఉన్న పడవేస్తున్నాడు, ఎందుకంటే చంపివేయాలని. ఏమైనాను నీ వలన అయితే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. చూసారా, ఇన్వాల్వ్ చేస్తున్నాడు. సో నాకు సహాయం చేయ ప్రభువా, మీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. సో ఇన్వాల్వ్ గాడ్. సో చెప్తున్నాను కదా, దేవుని ఇన్వాల్వ్ చేయాలండి. ఇక ఆయన అన్ని ప్రయత్నాలు చేశాడు, ఆఖరికి శిష్యులను రీచ్ అయ్యాడు, ఇంకెంతో మంది మాంత్రికులను కలిసి ఉండొచ్చు, ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, ఎన్నో మొక్కుబళ్ళు చేసి ఉండొచ్చు, ఏది కాలేదు. లాస్ట్ కు ఫైనల్ గా యేసు ప్రభు వారి దగ్గరకు వచ్చాడు, నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమనేను. సో మనందరం కూడా అయ్యా నా కుటుంబ విషయంలో కనికరపడి మా అందరికీ సహాయం చేయండి, ఇన్వాల్వ్ చేయండి. మీ ఫ్యామిలీ మ్యాటర్స్ లో దేవుని ఇన్వాల్వ్ చేయండి, మీ జాబ్ విషయంలో దేవుని ఇన్వాల్వ్ చేయండి, మీ యొక్క ఫైనాన్సెస్ మ్యాటర్ లో దేవుని ఇన్వాల్వ్ చేయండి, పిల్లల విషయంలో దేవుని జోక్యం చేసుకోమని అడగండి. సో దేవుని సహాయం అడగండి, అన్ని విషయాలలో సహాయం అడగండి. ఇక్కడ దేవుని సహాయం అడుగుతున్నాడు, ఇన్వాల్వ్ చేపిస్తున్నాడు, రిక్వెస్ట్ చేస్తున్నాడు, నువ్వు జోక్యం చేసుకో ప్రభువా, నువ్వు సహాయం చేయమని. అప్పుడే దేవుడు అద్భుతాలు చేయగలుగుతాడండి. అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. బిలీవ్, ఫెయిత్, ట్రస్ట్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. దేవుడి యొక్క అద్భుతాలు చూడాలంటే నమ్ముట నీ వలనైతేనే, నువ్వు నమ్ముతేనే, నువ్వు విశ్వసిస్తేనే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. నమ్మితేనే సాధ్యము, నమ్మకపోతే అసాధ్యము. నమ్ముతూనే అద్భుతాలు జరుగుతాయి, నమ్ముతేనే ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి, నమ్ముతేనే స్వస్థతలు, విడుదల జరుగుతాయి. నమ్మాలి, నమ్ముతేనే సాధ్యము. ఇప్పుడు అతను వచ్చాడు, సహాయం చేయ ప్రభువా అంటే, నేను నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. సో నమ్ముతాను అని అంటాడు, అందుకే దేవుడు సహాయం చేస్తున్నాడు. వెంటనే ఆ చిన్నవాడిని తండ్రి నమ్ముచున్నాను, చూసారా అండి, నమ్ముచున్నాను. సో ఆ రోజు నమ్ముచున్నాడు కాబట్టే ఆ అద్భుతం జరిగింది. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. చూసారా, దిస్ ఈస్ ద రైట్ ప్రేయర్. ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, రిమూవ్ అన్ఫెయిత్ ఫ్రమ్ మై బాడీ. సో ఇక్కడ అడుగుతున్నాడు, అపనమ్మకము లేకుండా
సహాయము చేయమని. సో మన లోపల కూడా అపనమ్మకం వస్తుంది, అల్ప విశ్వాసం వస్తుంది. దేవుణ్ణి తీసివేయమని అడగాలి. మనకు తీసేసుకునే శక్తి లేదండి. ఆ విశ్వాసాన్ని, అల్ప విశ్వాసాన్ని తీసేసుకునే శక్తి మనకు లేదు. అది దేవుడికి మాత్రమే ఉంది. అందుకే చిన్నవాడిని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకము ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. అందుకే ప్రతిరోజు ఈ ప్రార్థన చేసుకోవాలి. ఇంక్రీజ్ మై ఫెయిత్ మై లార్డ్, డబల్ మై ఫెయిత్ మై లార్డ్, రిమూవ్ అన్బిలీవ్ ఫ్రమ్ మై బాడీ, రిమూవ్ అన్ఫేత్ఫుల్నెస్ ఫ్రమ్ మై బాడీ అని ప్రార్థించుకోవాలి. సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. సో ఫెయిత్ కూడా దేవుడి దగ్గర నుంచి వచ్చేదండి. అద్భుతము జరగాలి అంటే నువ్వు నమ్మాల్సిందే. ఆ నమ్మకం లేదా నమ్మకం పెరగాలని ప్రార్థించాల్సిందే. ఇక్కడ ఆయన ప్రార్థిస్తున్నాడు, నాకు అపనమ్మకం ఉంది, సహాయం చేయ ప్రభు అని బిగ్గరగా చెప్పాను. ఇక్కడ యేసు ప్రభు వారు ఏం క్వశ్చన్ ఇస్తారు? నువ్వు నమ్ముచున్నావా? ఎస్, దేవుడు అద్భుతాలు చేయాలంటే నమ్మాలి. ఫస్ట్ ఆయన చేస్తాడని నమ్మాలి, చేశాడని నమ్మాలి. ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. అందుకే ఎక్స్పెక్ట్ చేయాలి. వి షుడ్ ఎక్స్పెక్ట్, వి షుడ్ బిలీవ్, వి షుడ్ ట్రస్ట్. దెన్ ఓన్లీ యూ విల్ రిసీవ్ ద గాడ్స్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్, హీలింగ్ అండ్ డెలివరెన్సెస్ అండ్ బ్లెస్సింగ్స్. నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా, వానిని వదిలిపొమ్ము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాడు. నోటి మాటతోటి ఆయన ఏం చేశాడు? అపవిత్రాత్మలను గద్దించాడు, అపవిత్రాత్మను తీసివేసేసాడు. ఆ మూగవైన చెవిటి దయ్యమా, మ్యూట్ స్పిరిట్ అండ్ డెఫ్ స్పిరిట్ అంటారు దాన్ని. అది వచ్చినప్పుడు చెవులు వినబడాయి, మూగ వాళ్ళు అవుతారు. సో వదిలిపోమ్మని ఆయన ఏం చేశాడు? ఒక్క మాట సెలవిచ్చాడు. ఆ ఒక్క మాటతోటి వెళ్ళిపోయింది. సో ఇక్కడ ఏం చేశాడు దేవుడు? హీలింగ్ అండ్ డెలివరెన్సీ, అంటే చెవిటితనం నుంచి, మూగతనం నుంచి దేవుడు ఆ ఆ వ్యక్తిని డెలివరెన్స్ చేసేసాడు. ఎందుకు? వాళ్ళ తండ్రి యొక్క నమ్మకము. సో వాళ్ళ తండ్రి వచ్చాడు, నేను నమ్ముచున్నాను ప్రభు అన్నాడు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నాకు అపనమ్మకం ఉంటే నాకు సహాయం చేయ ప్రభు, అపనమ్మకాన్ని తీసేయమని. పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3, సహాయం చేయమని అడిగాడు. నువ్వు నా కొడుకు మ్యాటర్లో ఇన్వాల్వ్ చేయి. ఇక నా వల్ల కాదు, నీ శిష్యుల వల్ల కాదు, ఎవరి వల్ల కాదు, నేను నిన్ను ఇన్వాల్వ్ చేస్తున్నా, నిన్ను హెల్ప్ అడుగుతున్నా. నీ కనికరం ఉంటే, నీ చిత్తమైతే నా కొడుకు విషయంలో జోక్యం చేసుకొని నాకు చక్కబెట్టు. సో ఇప్పుడు అర్థమవుతుందండి ఎలా మనం డీల్ చేయాలి. అద్భుతాలు చూడాలంటే దేవుడికి ఏం చేయాలి? కంప్లీట్ గా యాక్సెస్ చేయాలి. దేవుడికి ఇన్వాల్వ్ కమ్మని అడగాలి. ఈ వ్యక్తి అలాగే అడిగాడు. ఒకవేళ నువ్వు అద్భుతం రిసీవ్ చేయాలంటే విశ్వాసం ఎదగాలి. అందుకే నీ కష్టాలు ఎక్కువతాయి. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీసా గురించి ప్రార్థిస్తున్నావా? అయ్యా నేను ఆ వీసా పొందుకోవడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని ఇవ్వు ప్రభు అని ప్రార్థించాలి. ఉద్యోగం కోసం ప్రార్థిస్తున్నావా? ఆ ఉద్యోగాన్ని పొందుకోవడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని ఇవ్వు ప్రభు అని అడగాలి. లేకపోతే వివాహమా, గర్భఫలమా, ఏదైనా పర్లేదు, వీటిని పొందుకోవడానికి నాకు కావాల్సిన విశ్వాసాన్ని దయచేయి ప్రభు, నాలో ఉన్న అల్ప విశ్వాసాన్ని తీసిపోయి ప్రభు, అపనమ్మకాన్ని తీసివేయి ప్రభు అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వాటిని తీసేస్తాడు. ఎందుకంటే ఆయన మనము అల్ప విశ్వాసంలో, అవిశ్వాసంలో నడవడం ఆయనకు ఇష్టము కాదు, చిత్తము కాదు. నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యం అన్నావు తండ్రి. నాకు నమ్మగలిగే శక్తిని దయచేయమని, విశ్వాసంతో నిలకడగా ఉండే శక్తిని దయచేయమని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా వస్తాడు. అప్పుడు అది కేక వేసి వాడిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయాను. అంతటా వాడు చచ్చిన వాళ్ళే ఉండెను గనక అనేకులు వాడు చనిపోయేననేరి. సో ఆయన కేక వేయగానే, ఆయన గట్టిగా గద్దించగానే అతడు కేక వేసి విలవిల్లాడి వదిలిపోయాను. వాడు చనిపోయిన వాడిలాగా కదలకుండా పడుకున్నాడట. అయితే యేసు వాడిని చేయి పట్టుకొని లేవనెత్తగా వాడు నిలవబడేను. చూసారా అండి? ఇలాంటి అద్భుతాలు చూసి, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు కళ్ళ ముందే చేశాడండి. ఇది ఇంటి వెనకాలనో, గోడ వెనకాలో కాదు, అందరూ లక్షల మంది, వేల మంది చూస్తుండగా దేవుడు వాళ్ళ కళ్ళ ముందే ఈ అద్భుతం చేశాడు. అప్పటి వరకు ఎవరు కూడా ఇలాంటి అద్భుతం చేసేవాళ్ళు చేయలేదు. ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయనను అడిగిరి. సో ఆయన అడుగుతున్నారు, ఈజ్ రైట్. నాకు ఇక్కడ శిష్యులు బాగా నచ్చారు. అందరికి అన్ని సామర్థ్యం ఉండదు, కానీ అడగాలి మనం కూడా. అయ్యా నేను ఎందుకు ఇంకా అద్భుతాన్ని పొందుకోలేకపోతున్నాను? ఎందుకు నేను ఉద్యోగాన్ని, ఎందుకు నేను వీసాను, ఎందుకు నేను గర్భఫలాన్ని, ఎందుకు నేను వధువుని, వివాహాన్ని, ఎందుకు నేను ప్రమోషన్ని పొందుకోలేకపోతున్నాను అని అడగాలి దేవుణ్ణి. సో పర్సనల్ గా అడగాలి దేవుణ్ణి. ఇంటిలోనికి వెళ్ళి తర్వాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దయ్యంను వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతముగా ఆయనను అడిగిరి. అందుకు ఆయన ప్రార్థన వల్లనే గాని మరి దేని వల్లనైనా నువ్వు ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను. సో ఇక్కడ దేవుడు ఇంకొక కీ ఇస్తున్నాడు. నువ్వు అద్భుతాలు చూడాలి, అద్భుతాలు చేయాలి అంటే ప్రార్థన జీవితం ఉండాలి. చాలా మంది ఒక 1 hour 2 hours కూడా ప్రార్థించరు, కానీ ఇతరులకు ప్రార్థించడానికి వెళ్తారు. అది చాలా డేంజర్ అమ్మా, చాలా డేంజర్.
సో అవి తిరగబడతా ఉంటాయి. సో మనము ప్రేయర్ఫుల్ గా ఉండాలి ఎప్పుడు కూడా. మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రార్థన. ఈరోజు దేవుడు ఎన్ని కీస్ ఇచ్చాడు? ఒకటి వాక్యం అనే కీస్, రెండోది నా నామము శక్తే, నా వాక్యము శక్తే, నీ విశ్వాసము శక్తే, అలాగే నీ ప్రార్థన కూడా శక్తే అని చెప్తున్నాడు. ప్రార్థించడం వల్లనే ఇవన్నీ అద్భుతాలు. నువ్వు అద్భుతాలు చూడాలంటే ప్రేయర్ లైఫ్ ఉండాలి. ఆశ్చర్యమైన కార్యాలు చూడాలంటే ప్రేయర్ లైఫ్ ఉండాలి. సో విల్ కంటిన్యూ టుమారో. Lord Jesus, thank you so much for your mercy. Thank you so much for your glory. Thank you so much for your grace, my Lord. అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, సూచన క్రియలు, మహత్కార్యాలు మా అందరి జీవితాలలో చేసి, అనేక అద్భుతాలు చేసి మమ్మల్ని ఇంకా ఆశ్చర్యపరచమని ప్రార్థిస్తున్నానయ్యా. అయ్యా, మీ వాక్యము ఒక అద్భుతము, మీ నామము ఒక అద్భుతము, ప్రార్థన ఒక అద్భుతము నాయన. అయ్యా ప్రభువా, ఇలాంటి అద్భుతాలు మా అద్భుతాలనే లోకంలో మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. అయ్యా, మా జీవితంలో కూడా ఇప్పటి వరకు మీరు ఎన్నో సూచన క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు చేశారు. వాటన్నిటికి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నామయ్యా. ఇక చేయబోయే వాటికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము తండ్రి. ఈరోజు విత్తిన వాక్యం అందరి హృదయాల్లో మొలకెత్తును కాక. లార్డ్, రిమూవ్ అన్బిలీవ్ ఫ్రమ్ అవర్ బాడీస్ మై లార్డ్. మా హృదయంలో ఎలాంటి అపనమ్మకం ఉన్న, అల్ప విశ్వాసం ఉన్న తీసివేయనైనా రిమూవ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఐ ప్రే. ఆమెన్, ఆమెన్, ఆమెన్.